ఆగస్టు 31 తర్వాత ఇంజనీరింగ్ ప్రవేశాలు జరపవచ్చా? ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి చూసినట్టయితే తెలంగాణ సర్కారు చెల్లించే ఫీజు 38,000. ఫాస్ట్పై సూత్రప్రాయ నిర్ణయం. గత ఏడాది కంటే 3,000 అధికం. 10 కాలేజీల్లో 0, 103 కళాశాలలో హౌస్ఫుల్. తెలంగాణలో 60, ఏపీలో 38, రాష్ట్ర స్థాయి సంస్థలు 5. ఇది ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ల తీరు. ఇక రాజధాని ప్రకటన రేపు. అసెంబ్లీలో వెల్లడించనున్న చంద్రబాబు. ముహూర్తం కోసం గురువారానికి వాయిదా. దిగ్దర్శకునికి కన్నీటి వీడ్కోలు. బాపు అంతిమయాత్రలో భుజం పట్టిన ఎస్పీ బాలు. ఇక టీచర్ల రేషనలైజేషన్ దసరా సెలవుల్లో. అదే సమయంలో బదిలీలు, పదోన్నతులు. దారి మార్పా తెలియదే, టీ సర్కారు మాకు సమాచారం ఇవ్వలేదు. ఎల్ఎన్టీ మెట్రో ఎండీ గాడ్గిల్ స్పష్టీకరణ. ఇవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూడవచ్చు. ఇక సాక్షి చూసినట్టయితే రైతు దినోత్సవంగా వైఎస్ జయంతి. వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్షం డిమాండ్. ఇక కొత్త వెలుగులు. ఖమ్మం జిల్లాలో 2 మెగా విద్యుత్ ప్లాంట్లు. దసరా సెలవుల్లో టీచర్ల బదిలీలు. పాఠశాలలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ. ఇక చర్చను ఎగ్గొట్టే ఎత్తు. చంద్రబాబు రాజధాని ప్రకటన వాయిదా వెనుక మొదలబిదే అనే వార్తలను కూడా సాక్షి దినపత్రికల్లో ప్రధానంగా చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ చూసినట్టయితే కలిసొచ్చిన కాలం పంట నడిసొచ్చేనా. నమస్తే తెలంగాణ ఎఫెక్ట్. ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు. ఇక జల పిశాచి. సాగర్కు చేరాల్సిన 50,000 క్యూసెక్లు పోతిరెడ్డిపాడులో ఆవిరి. శ్రీశైలంలో 188,930 క్యూసెక్లు విడుదల. ఇక బీజేపీ అంటే బాబు జగ్గారెడ్డి పార్టీ. ఆంధ్ర పార్టీ నాయకులు వస్తే ప్రజలు ఓట్లేరు. అదేవిధంగా వచ్చే నెల 6 నుంచి అసెంబ్లీ. దసరా సెలవుల్లోగా ఉమ్మడి సర్వీస్ రూల్స్. ఇవి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూడవచ్చు. ఇక సూర్య దినపత్రిక చూసినట్టయితే చంద్రబాబు మదిలో రివర్ వ్యూ క్యాపిటల్. కృష్ణా నదికి ఇరువైపులా రాజధాని. అదేవిధంగా కొలిక్కి రాని కసరత్తు. ఐఏఎస్ ఐపీఎస్ల పంచాయతీ కొనసాగింపు. ఉత్పత్తి పెంచండి. 12,000 మెగావాట్ల కొత్త ప్రణాళిక. వచ్చే ఏడాది సమస్య అధిగమించే యత్నం. అదేవిధంగా రైతులు క్షమించండి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య లాఠీచార్జి చేసిన అధికారులపై చర్యలు. అదేవిధంగా తిట్ల పురాణం. మెదకు ఉప ఎన్నికలో నోరు తెరిచిన నేతలు. నీటి ప్రాజెక్టులపై కమిటీ. కరువు రహిత రాష్ట్రంగా ఏపీ. అదేవిధంగా బంధం పటిష్టం. నా జపాన్ పర్యటన విజయవంతం. ప్రధాని మోడీ అనే అంశాలను కూడా సూర్య దినపత్రికల్లో ప్రధానంగా చూడవచ్చు. మెట్రో ఇండియా చూసినట్టయితే మోడీ జపాన్ పర్యటన సంబంధించినటువంటి వార్తను కూడా బ్యాన్ ఐటమ్గా మెట్రో ఇండియాలో ఇచ్చింది. అదేవిధంగా ఆ 10 కాలేజీలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి 10 కాలేజీలో 0 అడ్మిషన్స్ నమోదైనటువంటి వార్తను కూడా బ్యాన్ ఐటమ్గా చూడవచ్చు. అదేవిధంగా ఈ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో రోడ్లన్నీ కూడా నరకాన్ని తలపిస్తున్నాయని చెప్పేసి చేసినటువంటి వార్తను కూడా మెట్రో ఇండియాలో ప్రధానంగా ప్రచురించింది. ద హిందూ పత్రిక చూసినట్టయితే మోడీ జపాన్ పర్యటన సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రధానంగా బ్యాన్ ఐటమ్గా ఇచ్చింది. అదేవిధంగా ఆ మెట్రో రైలుకు సంబంధించినటువంటి కాస్ట్ కూడా 2,000 కోట్ల నుంచి 3,000 కోట్లకు పెరుగుతుందని చెప్పినటువంటి ఎండీ చెప్పినటువంటి వార్తను కూడా ద హిందూ పత్రికలో ప్రధాన బ్యాన్ ఐటమ్గా చూడవచ్చు. ఇక డెక్కన్ క్రానికల్లో చూసినట్టయితే మోడీ జపాన్ పర్యటన సంబంధించినటువంటి అంశాన్ని కూడా అటు పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా బ్యాన్ ఐటమ్గా డెక్కన్ క్రానికల్లో చూడవచ్చు. అదేవిధంగా దీపికా పడుకునే అర్జున్ డీసీ డెక్కన్ క్రానికల్ ఆఫీస్కి వచ్చినటువంటి వార్తను కూడా బ్యాన్ ఐటమ్గా ఇచ్చింది. అయితే ఈరోజు వచ్చినటువంటి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలపై విశ్లేషించడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన చూసాం. అంటే పెట్టుబడిదారులకి రెడ్ కార్పెట్ వేస్తున్నాం, ఇంతకుముందు ఉన్నటువంటి అడ్డంకులను కూడా తొలగిస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? జపాన్ ఒక విశేషమైన కంట్రీ. వాళ్ళు పెట్టుబడి కాదు, వాళ్ళు ప్రాజెక్ట్ మొత్తం ఇస్తారు. ఒక ఢిల్లీ మెట్రో చూడండి, వాళ్ళే తీసుకొచ్చారు. భారతదేశంలో మారుతి కారుని జపాన్ తీసుకొచ్చి చక్కగా చేసి మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీనే భారతదేశంలో మార్చేశారు. జపాన్ పెట్టుబడి వేరు, అమెరికా నుంచి పెట్టుబడి వేరు, చైనా నుంచి పెట్టుబడి వేరు. జపాన్ ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు డబ్బు ఇచ్చినప్పుడు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు టైం కూడా ఇస్తారు. సో ఆ పెట్టుబడి లేకపోతే ఇక్కడ ఏం పని అవ్వదు. అలాంటి పెట్టుబడి తీసుకురావడంలో నాకు ఏం నష్టం కనపడతారు. ఈ స్టాక్ మార్కెట్ ద్వారా ఈ కన్జ్యూమర్ గుడ్స్ అలాంటి జపనీస్ మాత్రం చేయరు. కాబట్టి ఇది తొందరపడి కండెమ్ చేయటం కరెక్ట్ కాదు. జపాన్ మనకి టెక్నాలజీ ఇచ్చి అప్గ్రేడ్ చేస్తారు మన దేశాన్ని అంతా. మీ కార్ ఇండస్ట్రీ ఒక్కటే మీరు ఆలోచించుకోండి, ఎంత చేంజెస్ వచ్చినాయి మారుతి వచ్చాక మొత్తం ట్రాన్స్పోర్ట్ సెక్టర్ భారతదేశంలో మారిపోయింది. సో జపాన్ అనేది కండెమ్ చేయాలి, ఏదో ఒకటి నష్టం చూపెట్టాలంటే కరెక్ట్ కాదు. జపాన్ ఒక ప్రత్యేకమైన సప్లై చేస్తుంది, ఒక ప్రాజెక్ట్ ఇచ్చేస్తుంది.
టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది, వాళ్ళు అమ్ముకోవడానికి చేస్తున్నారు. కానీ ఓ బుల్లెట్ ట్రైన్ ఉన్నది, బుల్లెట్ ట్రైన్ వాళ్ళు ప్రపంచంలో స్పెషలిస్ట్స్. నీకు అప్పు ఎవరు ఇస్తారు? 60,000 కోట్లు అప్పిచ్చి కట్టేస్తారు, సంవత్సరానికి 1000 కోట్లు కట్టమంటారు. సో అది చాలా కరెక్ట్ అయినా కండెమ్ చేయడం కరెక్ట్ కాదు. అంటే మేడ్ ఇన్ జపాన్కి ఉన్నటువంటి ఏదైతే బ్రాండ్ ఉందో అదేవిధంగా మేక్ ఇన్ ఇండియాగా మారుస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేశాడు. అంటే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం వల్ల తక్కువ పెట్టుబడులతోనే ఎక్కువ లాభాలు వస్తాయి, తక్కువ సమయంలో, అంటే మానవ వనరులు కూడా తక్కువ రేటుకి వస్తారని చెప్పేసి అన్నట్టుగా చెప్పారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే కరెక్టే, వాళ్ళు వచ్చేసి వాళ్ళ టెక్నాలజీ ఇక్కడ ఇవ్వగానే మిగతా సెక్టర్లో టెక్నాలజీ మళ్ళీ మారిపోతుంది. అదొక డెమాన్స్ట్రేషన్ యూనిట్ అవుతుంది. వాళ్ళు ఇచ్చే దేంట్లో ఇస్తారు? ఇప్పుడు హై స్పీడ్ రైల్లో ఇస్తారు, కొన్ని స్పెషలైజ్ టెక్నాలజీస్లో ఇస్తారు. వాళ్ళు టూత్పేస్ట్ చేయడానికి కోకోకోలా, పెప్సీ కోలా, లేకపోతే పంచదార బిళ్ళలు, బట్టలు ఇలాంటి కాదు, వాళ్ళు హై టెక్నాలజీని ఇస్తున్నారు. కాబట్టి మనకి ఆ హై టెక్నాలజీ లేదు. అన్ని ఐఐటీలు ఉన్నాయి కానీ ఒక్కడు కూడా ఏమి సరిపడ్డా రీసెర్చ్ చేసి చేయలేదు. సో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటారు టూత్పేస్ట్లు, పౌడర్లు, ఆ ఇండస్ట్రీ కాదు ఇది. సో అలా కండెమ్ చేయటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి లేబర్ చేయాలని కూడా కాదు, ఆ టెక్నాలజీ అక్కడ చేస్తారు, మీకు వచ్చి ఇస్తారు, అప్పుడు ఆ లెవెల్కి మీరు వచ్చేస్తారు. భారతదేశం మనకి అబ్జార్బ్ చేసే కెపాసిటీ ఉన్నది. సో ఇది కరెక్ట్. అంటే దేశంలో డిజిటలీకరణ కావచ్చు, అదేవిధంగా ఈ బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు, వీటి ఏర్పాటుకి జపాన్ సహకారం ఎంత అవసరం అని చెప్పేసి కూడా కోరుతున్నాడు కదా. చాలా అవసరం. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు, వాళ్ళు వచ్చి కట్టేస్తారు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోతుంది. మీకు ఢిల్లీ మెట్రో కూడా వాళ్ళే సాయం చేస్తున్నారే, మీరు మారుతి వాళ్ళే సాయం చేస్తారే. సో వాళ్ళు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా పర్ఫెక్ట్గా చేస్తారు, జాపనీస్, కొరియన్స్. అది వాళ్ళకి ఏమిటంటే వాళ్ళ సామాన్ అమ్ముకోవాలి, వాళ్ళకి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొన్ని, అవి తప్పకుండా మనం తీసుకోవాలి. అవసరం ఉంటే నీకు బుల్లెట్ ట్రైన్ అక్కర్లేదంటే తీసుకోవద్దు. కానీ వాళ్ళ లోన్ కూడా ఉంటుంది, పూర్తిగా అప్పిచ్చేస్తారు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు. సో అది అంత నష్టం నాకు కనపడట్లేదు. మోడీ 100 రోజుల పాలన పూర్తయినట్టుగా చెప్పారు. దీన్ని ఎలా చూస్తారంటే? చాలా అదృష్టవంతుడు, అన్నీ కలిసి వచ్చినాయి. అన్నీ కలిసి వచ్చినప్పుడు అది నా గొప్పే అనుకోవడం కూడా తప్పు. ఆయన ఏ రోజైతే ప్రధానమంత్రి అయ్యాడో $115 అమ్ముతున్న ఒక బ్యారెల్ ఆయిల్ ఈవేళ $100 అయిపోయింది. ఆయిల్ ధర మీద మన భారతదేశం ఆరోగ్యం, మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ డిపెండ్ అవుతాయి. ఆయిల్ కనుక $115 పెరిగిపోయిందంటే మోడీ కాదు, ఎవరు మన కూలిపోయేది ఎవరు ఆప్ చేయలేరు. అందువల్ల ఆయనకి అదృష్టం కలిసి వచ్చింది. తర్వాత ఇంకా పెద్ద అదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో యూపీఏ గవర్నమెంట్ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు, ప్రాజెక్ట్స్ మీద తీసుకోలేదు. మంత్రులు ఇష్టారాజ్యంగా చేశారు, రోజుకు వాళ్ళు మాట్లాడేవారు, చిన్న విషయాలు గడిపించారు, అవన్నీ తగ్గించాడు. సో పరిపాలన అనేది క్లియరెన్స్ ఇచ్చాడు, పెండింగ్ క్లియరెన్సెస్, ఒక రోడ్డు కానీ, ఒక హైవే కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఒక చిన్న మైన్ కానీ ఇవన్నీ తగ్గించాడు. కాబట్టి గ్రోత్ వచ్చేసింది. ఈ 60 రోజుల్లో కనపడుతుంది. ఆయిల్ ప్రైస్ తగ్గింది. తర్వాత దేనికి దానికి చెప్పుకోవాలి. మన బీజేపీ ఏదో గొప్ప పార్టీ, ఇక్కడ ఉన్న నాయకులందరూ అలాంటి వాళ్ళు అంటే నేను అలాగంటలేదు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక వాసన, కరప్షన్ అనేది రాలేదు పై లెవెల్లో ఇప్పటి వరకు. ఆయన బంధువులను కూర్చోబెట్టుకోవటం, ఫేవర్ చేయటం, ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి పని చేసుకుని వస్తానని ఇంకా ఎవరు తేలలేదు. మంత్రులు వాజ్పేయి ప్రభుత్వంలో వాజ్పేయి గారి ఇంట్లో ఆయన అల్లుడు కూతురు పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా చేసుకునేవారు. అద్వానీ కూడా అద్వానీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అది పరిచయాలు చేసుకునేవారు. అంటే చెడ్డని కాదు, ఇక్కడ ఏ రూట్ లేదు, వెళ్ళి ఎలా ట్యాకిల్ చేద్దామన్నది లేదు. కాబట్టి ఒక గవర్నెన్స్, ఒక పరిపాలన జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా బెనిఫిట్ వచ్చింది. తర్వాత ఆయన కూడా కొంచెం కేర్ఫుల్గా అన్ని విషయాల్లో ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ వరకు లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటారు, అంటే కిందకి అందే పళ్ళు, అవి ముందలు తీసుకుందాం చాలని ఆయన కరెక్ట్ స్ట్రాటజీ మీద వచ్చారు. ఏదో పెద్ద ప్రాజెక్ట్స్ చేద్దాం, మొత్తం మార్చేద్దాం అది లేకుండా చిన్న చిన్న విషయాల్లో ప్రజలకు కొద్దిగా రిలీఫ్ ఇస్తే ఆటోమేటిక్గా బెనిఫిట్ ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సర్టిఫికేట్ చేసుకోవడానికి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కాపీ సర్టిఫై చేసుకోవాలి, అది తీసేస్తాం. అది ఎంత బెనిఫిట్ కామన్ మ్యాన్కి. సో కొన్ని విషయాలు బ్యాంక్స్ కూడా అకౌంట్స్ ఓపెన్ చేయరు, నిజంగా కావాల్సిన వాళ్ళకి ఓపెన్ చేసిన అవన్నీ రిలీఫ్ వచ్చింది. ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్ట్స్ 3-4 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ జయరాం రమేష్, జయంతి నటరాజన్ వీళ్ళంతా కూర్చోబెట్టినప్పుడు మన్మోహన్ సింగ్ వాళ్ళని క్లియర్ చేయమని కూడా చెప్పలేదు. ఎందుకంటే నేను చూశాను, డైరెక్ట్గా చూశాను, అవస్థలు కూడా పడిన వాళ్ళు చూశాను. కాబట్టి న్యాయంగా ఉన్న వాళ్ళని కూడా క్లియర్ చేయకుండా వేరే కారణాలకి
ఆ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వాల్సిన ఆర్డర్స్ ఇవ్వకుండా, అన్నిటికంటే ముఖ్యం సోనియా గాంధీకి అభివృద్ధి మీద ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఆమె ఏమిటంటే ఈ ఖర్చు పెట్టి ఓట్ బ్యాంక్స్ తయారు చేసుకుందాం అని పెట్టుకున్నందుకు ఆ లాభం ఇతనికి వచ్చేసి ఆ ఫైల్స్ రెడీగా ఉన్నాయి, ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి, క్లియర్ చేయడం మొదలుపెట్టాడు. ఆటోమేటిక్గా ఎకానమీ లెగిసిపోతుంది. సో బాగా చేసాడు, ఇంకా బాగా చేయాలి. కొన్ని లోపాలు ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి ఆయన చేసే పద్ధతి. 100 రోజులే కాబట్టి అవి కొన్ని బయటికి రావు. అయితే ఈ 100 రోజుల్లో పార్టీలోను అదేవిధంగా ప్రభుత్వంలోను కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ అంటే మోడీ మార్క్ తనదైన ముద్రను కూడా వేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీన్ని ఎలా అనాలిసిస్ చేయొచ్చు? అంటే ఆయన తప్పకుండా ఇప్పుడు ఈవేళ మనం చిన్న ఉదాహరణ తీసుకుందామండి. మనం ఆంధ్రాలోనే తీసుకుందాం. మేము రాష్ట్రం ఇచ్చాము, ఏదో చేసామన్నా ఏమన్నా మోడీ మీదే కదా 5-10% ఓట్లు వచ్చింది. యువకులు అనుకోండి, కొత్త మార్పు కావాల్సింది, కాంగ్రెస్ మీద విసుకొచ్చి ఆయన ఇమేజ్కి 10% ఓటేశారు. బీజేపీలోకి ఎవరైనా ఉన్నారా 10% ఓటు రాగలేరు? లేరు. కాబట్టి ఆయన డైరెక్ట్గా ఆయన ముద్ర వేసుకుంటున్నాడు. ఇంకో విషయం, ఈవేళ బీజేపీలో పెద్దలు మమ్మల్ని తప్పించారన్నప్పుడు మీరు తప్పించలేదా? వాజ్పేయి, అద్వానీ ఫౌండర్ బాలరాజ్ మాధవ్ని బయటకు గెంటేయలేదా? ఎవరైతే ఇష్టం లేదో కళ్యాణ్ సింగ్ అని వాజ్పేయి తీసేయలేదా ఇష్టం లేదని? వాళ్ళు చేసిన పనులు ఈవేళ ఇతను చేస్తున్నాడు. ఇతని మీద కూడా రేపు 10 సంవత్సరాలు ఇంకోళ్ళు కూడా చేస్తారు. ఇది ఎల్లకాలం ఈయన ముద్ర ఉండదు. పాలిటిక్స్లో మార్పు అనేది పవర్ ఇంకోళ్ళు వస్తారు బయటికి, ఈయన సరిగ్గా చేయకపోతే. సో దాని మీద మనం పెద్ద ముఖ్యత ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసినట్టయితే ఈ రాజధాని ఎక్కడ నిర్మించాలి ఏంటనే విషయం మీద తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా స్పష్టం అవుతుంది. అయితే ముహూర్తం కోసం అని చెప్పేసి రేపు అసెంబ్లీలో ప్రకటిస్తారు చంద్రబాబు అని చెప్పేసి అంటున్నారు. అంటే విజయవాడకి సెంటర్గా ఆ సరౌండింగ్లోనే ఏర్పాటు చేస్తారని చెప్పేసి చర్చ జరుగుతుంది. ఈ రాజధాని విషయంలో ఎలాంటి నిర్ణయం చేస్తే బాగుంటుందంటారు? చాలా విచారమైన విషయం ఏంటంటే చర్చ ఏం జరగలేదు. మే 1 తారీఖు నుంచి అక్కడే క్యాపిటల్ పెట్టుకుందామని మన పవర్లోకి వస్తానని ఒక నిర్ణయానికి వచ్చేసారు. మే 16ని ఆ స్వేరింగ్ అని ఎప్పుడైందో ఆ రోజుని అక్కడే స్వేరింగ్ అని చేయటం, అక్కడే క్యాంప్ ఆఫీస్ పెడతాం, ఆ లైన్లో ఆ చీఫ్ మినిస్టర్ ఏంటి అలా తీసుకెళ్తున్నారు. చర్చ ఏం జరగలేదు, సొంత నిర్ణయం. ఇది బయటకు చెప్పుకున్న వాళ్ళు అందరూ చెప్పుకుంటున్నారు కదా. 10 లక్షల ఎకరాలు కొనుక్కున్నారు ఆ ప్రాంతాల్లో గత 2 సంవత్సరాలు. 10,000 రూపాయలు 20,000 రూపాయల ఎకరం, ఇవాళ 2 కోట్లు. సో రాజధాని అక్కడి నుంచి మారుస్తాననగానే మన టాక్ వచ్చింది. శివరామకృష్ణ కమిటీ చాలా మంచిది, శ్రీకృష్ణ కమిటీ ఆంధ్ర తెలంగాణ మీద చాలా మంచి కమిటీ. అది సెంట్రల్ గవర్నమెంట్ శ్రీకృష్ణ గారు అంత పెద్ద మనిషి రిపోర్ట్ని ఒప్పుకోలేదు. ఏం గవర్నమెంట్ అని విమర్శించిన వాళ్ళు ఈవేళ ఆయన రాసిన రిపోర్ట్ పనికిరాదు, ఆయన ఎవరో రాయటానికి అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అర్జీలు చేశారు. కుదిరితే రిపోర్ట్ నీకు మంచిదా, కుదరకపోతే రిపోర్ట్ నీకు పనికిరాదా? అంటే ప్రజలు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో లిటరసీ చాలా ఎక్కువగా ఉన్నది. 80%, 75%, 90% అంతా చూస్తున్నారు. ప్రభుత్వం మీ చేతికి అప్పచెప్తే మీకు వకాలత్ ఇవ్వలేదు. అంటే ఇక 5 సంవత్సరాలు నా ఇష్టంగా చేసుకుంటాను. నీకు అధికారం ఇచ్చారు. ఒక 100 మంది ఎమ్మెల్యేలు 50,000 ఓట్లు తెచ్చుకుంటే, 50 లక్షల ఓట్లు తెచ్చుకుంటే నీకు పరిపాలన వస్తాయి. ఇంకా తక్కువ తెచ్చుకున్నా అయిపోతావు. అంటే నీకు 7 కోట్లు 6 కోట్ల జనాభా మీద సవారీ చేయటానికి కాదు, నా ఇష్టం నాకు. ఏ చీఫ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అవనివ్వండి, జయలలిత అవనివ్వండి, ఎవరైనా ఇది మాకు వకాలత్ ఇచ్చారు 5 సంవత్సరాలు, మీరు మాట్లాడొద్దు. 5 సంవత్సరాలు కాదు, ఇది డైలీ ప్రజల మైండ్లో ఎలక్షన్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ న్యూస్ పేపర్లు చదువుకుంటారు, సాయంకాలం టీవీ చూస్తారు. ఆ నిర్ణయాలు ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ నిర్ణయం ఇంత తొందరగా తీసుకునే అవసరం దేనికి? అంటే మార్కెట్ ల్యాండ్కి పడిపోతుందా? ఈవేళ కృష్ణా జిల్లాలో క్యాపిటల్ లేదంటే 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ధనం తగ్గిపోతుంది. క్యాపిటల్ ఉన్నదంటే మళ్ళీ 3-4 లక్షలకు స్పెక్యులేషన్ అయిపోయింది. స్టాక్ మార్కెట్గా చేశారు రియల్ ఎస్టేట్, కొనుక్కోవాలి భూమి అక్కడ. సో ఇది ఏమిటంటే ప్రజలకి అందరికి రియాక్షన్ వస్తుంది. అంటే విజయవాడ సమీపంలో రాజధాని ఏర్పాటు చేస్తారని చెప్పేసి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ రాయలసీమ వ్యాప్తంగా కావచ్చు, ఈరోజు కర్నూలు కూడా బంద్కు పిలుపునిచ్చారు. రాయలసీమ వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? మేము చాలా బాధపడుతున్నాం. ఈ అనుభవం అంతా దేనికి? 33 సంవత్సరాల అనుభవం, చీఫ్ మినిస్టర్ రాజకీయం ఉన్న అనుభవం. ఆ అనుభవం అంటే అనుభవం వల్ల ఏం రాలేదన్నమాట. అందరూ ప్రజలు ఏం చెప్తారు, పెద్దలు ఏం చెప్తారంటే నేర్చుకున్నది మర్చిపోవటం గొప్ప విద్య. అంటే నీకున్న అనుభవాన్ని కూడా మర్చిపోవాలి, నీ చెడ్డ అనుభవాలు మర్చిపోయి కొత్త లైన్ మీద వెళ్ళాలి. ఆ శక్తి లేదు మన వాళ్ళ దగ్గర, మన ప్రభుత్వం దగ్గర. నేను అడిగే ప్రశ్న, నీకు ఇంత అర్జెన్సీ ఏమిటి? 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు క్యాపిటల్కి పెట్టాలి. నీకు తర్వాత విజయవాడ ఏ క్వాలిటీ ఆఫీసర్ వచ్చి పనిచేస్తాడు, ఏ క్వాలిటీ డాక్టర్ వచ్చి పనిచేస్తాడు?
ఇవాళ రాయ్పూర్ ఎవరైనా వెళ్తున్నారా? ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్ రాంచీలో వెళ్తున్నారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కంటే అందరూ హైదరాబాద్కి వచ్చి పనిచేస్తారు, అందరూ మెడ్రాస్కి వచ్చి పనిచేస్తారు, బాంబేకి వచ్చి పనిచేస్తారు. అది మూలం ఉన్నదండి. విశాఖపట్నం అంటే మూలం, చెన్నై మూలం లేదా, బాంబే మూలం లేదా, ట్రివాండ్రం లేదా, కలకత్తా లేదా, జియోగ్రఫీ కాదు. ఈవేళ సెక్రటేరియట్కి వెళ్ళి మీరు చూడండి ఎంతమంది పబ్లిక్ వస్తున్నారు. ఎవరు వస్తారు? ఒక 200 మంది వస్తారు. తర్వాత వాళ్ళతో పని ఉన్న వాళ్ళు ఆఫీసర్లు వస్తారు. క్యాపిటల్ అంటే అంతే. క్యాపిటల్ ఎందుకంటే మినీ కమ్యూనికేషన్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఉన్నది, పేపర్లెస్ ఆఫీసెస్ ఉన్నాయి, ఇవన్నీ వచ్చినాయి కదా. సో ఇంత తొందరగా చేయటంలో ఇది ఒక ఎజెండాగా, ఇది ఒక రియల్ ఎస్టేట్ కు ఆంధ్రప్రదేశ్ విడిపోవటం ఎవరికి లాభం వచ్చిందంటే 2 జిల్లాల్లో ఆ 10 లక్షల భూమి ఉన్న వాళ్ళకి 10 లక్షల కోట్లు గిఫ్ట్ అయింది. మిగతా వాళ్ళు తెలియట్లేదు ఈ డ్యామేజ్. క్యాపిటల్ లేకుండా ఉన్నాం, క్యాపిటల్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకి పవర్ వచ్చేస్తుంది. హైదరాబాద్లో క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఒక చిన్న సర్పంచ్ రంగారెడ్డి జిల్లాలో ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ శ్రీకాకుళంలో ఎమ్మెల్యేకి ఉండదు. ఎందుకంటే ఆయన స్కూటర్ ఒక కారు ఎక్కువచ్చి సెక్రటేరియట్ మీద పడిపోతాడు, మంత్రుల దగ్గరికి వెళ్ళిపోతాడు, ఆఫీసర్లు బెదిరిస్తాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ ఇక్కడ పెడతాం వల్ల ఎవరికి ఇష్టం ఏం చర్చ జరగలేదు, కానీ డిస్కషన్ లేదు. ఇది బయటికి స్వరూపం, కానీ దీనికి ఒపోజ్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే రాజధాని నిర్మాణం కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేసింది శివరామకృష్ణన్ ఆధ్వర్యంలో. ఆ కమిటీ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంలో రాజధాని నిర్మాణంలో ఒక చర్చ జరగకుండానే ఏర్పాటు చేస్తున్నారు. చర్చ అంటే ఎలాంటి చర్చ జరగాలంటారు? రాజకీయ పరంగా ఆ కమిటీ రిపోర్ట్ పబ్లిక్లో పెట్టాలి, పబ్లిక్ని డిస్కస్ చేయమని చెప్పాలి, ఎమ్మెల్యేని డిస్కస్ చేయమని చెప్పాలి, అన్ని పొలిటికల్ పార్టీస్ పిలవాలి, కొన్ని మీటింగ్స్ జిల్లాలో పెట్టాలి. అది పెట్టి ఇలా చెప్పారు మా వ్యూ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టాలంటే, ఒక చిన్న గొయ్యి తవ్వాలంటే, ఒక 5 ఎకరాలు మైన్ పర్మిషన్ తెచ్చుకోవాలంటే నువ్వు పబ్లిక్ హియరింగ్ పెట్టాలి చట్టా ప్రకారంగా. ఇంత పెద్ద నిర్ణయానికి నువ్వు పబ్లిక్ హియరింగ్ పెట్టలేదు, పబ్లిక్ డిస్కషన్ పెట్టలేదు. నీ ఇష్టం అంటే ఏమన్నా కోర్ట్స్ వెళ్ళి ఆప్ చేయడానికి అవకాశం ఉన్నదా చూస్తాం. ఒక రాష్ట్రం వెళ్ళిపోయేటప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆప్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు పార్లమెంట్ లా పాస్ చేసాక ఒక శివరామకృష్ణ రిపోర్ట్ కమిటీ అంత కష్టపడి రిపోర్ట్ ఇచ్చాక ప్రజలకి డిస్కషన్ లేకుండా ప్రజల జీవితాల మీద ఒక నిర్ణయం పబ్లిక్ హియరింగ్ లేకుండా తీసుకుంటాం ఏ రకంగా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం కాదు. అయితే శివరామకృష్ణ ఇచ్చినటువంటి నివేదిక మీద క్యాబినెట్లో చర్చించాం, క్యాబినెట్లో చర్చించిన తర్వాతనే ప్రకటన చేయబోతున్నామని చెప్పేసి క్యాబినెట్లో ఎవరు వ్యతిరేకం మాట్లాడతారు? క్యాబినెట్లో వ్యతిరేకం మాట్లాడే స్థాయి గల మనుషులు ఉన్నారా? వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడి మాట్లాడతారా? ఆ బీజేపీ మంత్రులు మాట్లాడగలరా? బీజేపీ మంత్రులు మాట్లాడతారా? ఒక్కడ మాట్లాడట్లేదు. ఎందుకంటే వాళ్ళ పదవి మనకేదో గడిచిపోతుంది చక్కగా అనుకోకుండా మంత్రులు అవేమని. అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ అన్యాయం జరిగేది ఇది. ముహూర్తాలు మంచి ముహూర్తం ఇవాళ లేదు, రేపు మంచి ముహూర్తం ఉన్నా చెడ్డ నిర్ణయానికి మంచి ముహూర్తం ఉపయోగం చేయదు. మంచి ముహూర్తానికి మంచి నిర్ణయం అయితే ఉపయోగపడతాయి. పబ్లిక్ డిస్కషన్ లేకుండా, పబ్లిక్ హియరింగ్ లేకుండా ఒక చిన్న కాలువ తీయాలంటే మీ అందరికి తెలుసు, ఒక ట్యాంక్ తవ్వాలంటే పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. ఇన్ని కోట్ల మందికి జరిగేటప్పుడు పబ్లిక్ హియరింగ్ లేకుండా నీకు ఎవరిచ్చారు పవర్? నేను ఇందాక చిన్న విషయం చెప్పాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చిన్న రాష్ట్రాలు. ఏది చేస్తున్నావు, ఎవరు బెనిఫిట్ చేస్తున్నారు, ఈ 2 రాష్ట్రాల్లో బాగా కన్ను పడుతూ ఉంటుంది మనుషులు. ఆల్రెడీ ఈ స్టిగ్మా వచ్చేసాం. చర్చ జరగకుండా నిర్ణయం తీసుకొని శుభ్రంగా రియల్ ఎస్టేట్ అంతా ఎక్వైర్ చేసి కూర్చొని పనికిరాని ఊర్లో పెడితే ఎలాగా? మంగళగిరి క్యాపిటల్ అంటే ఎవరు వచ్చి పని చేస్తారు? ఒక ఐఐటి ప్రొఫెసర్ వస్తాడా? 500 మంది ఐఏఎస్ ఆఫీసర్లు సంవత్సరానికి, ఐపీఎస్ ఆఫీసర్లు 1000 మంది సెలెక్ట్ అవుతే ఆఖరిన ఉన్న 950 వాళ్ళు చేరతారు ఇక్కడ. ఎవరు ఫస్ట్ గ్రేడ్ వాళ్ళు రారు. క్యాపిటల్ అనేది జనం ఉన్న చోట, ఒక డెవలప్మెంట్ ఆల్రెడీ ఉన్న చోట పెట్టారు. తర్వాత అన్నిటికంటే నీకు 10 సంవత్సరాల టైం ఉన్నది. ఎందుకు ఆలోచించు? ఇవాళ చేసేయాలంటే ఏమొచ్చిందంటే నన్ను అక్కడి నుంచి డిస్కషన్ తొందరగా చేసేయాలండి, లేకపోతే ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయి. తర్వాత మన వాళ్ళు చక్కగా 10 లక్షల ఎకరం కొనుక్కొని కూర్చున్నారు. ఆ ధరలు పడిపోయినాయి. మొన్న ఎప్పుడైతే శివరామకృష్ణ రిపోర్ట్ బయటకు వచ్చిందో అక్కడ ధరలు పడిపోయి నూజివీడు మళ్ళీ బాగా మార్కెట్ అయిపోయి, మళ్ళీ నూజివీడు నుంచి రాయకొండ నుంచి దోనకొండ, లేకపోతే ఆ గుంటూరు రసం. ఇదేంటి అంటే మిగతా వాళ్ళ ఎవరికి హక్కు లేదు, ఎమ్మెల్యేగా లేరని ఇష్టారాజ్యం చేస్తారా? దానికి వ్యతిరేకిస్తాం. ఎన్నో విధాలు ఉన్నాయి, చేస్తాం. ఓడిపోతాం, గెలుస్తాం,
అది వేరే మాట. పాయింట్ ప్రిన్సిపల్ మీద మాత్రం వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసేటటువంటి రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని చెప్పేసి ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ పేరు పెడితే ఈ భూసేకరణ కూడా తేలికవుతుంది, భూమి ఇవ్వడానికి రైతులు కూడా ముందుకు వస్తారంటున్నారు. అదంతా ఒక చాలా అనవసరమైన మాటలు మంత్రులు చెప్తున్నారు. ఇది చాలా బాధ కలుగుతుంది. గాంధీనగర్ అని పెట్టేకి కూడా ప్రాబ్లం వచ్చింది. అంత పెద్ద మనిషికి ఒక చిన్న ఊరు పెడతారా అని, మహాత్మా గాంధీ. అందువల్ల ఇలాంటి పేర్లు పెడుతున్నామని అవమానం తెచ్చుకోవద్దు, తప్పది. ఏ జిల్లాకి, తమిళనాడులో జిల్లాలకి మనుషుల పేర్లు పెట్టేవారు, పెద్ద వ్యతిరేకత వచ్చేస్తే ఆ జిల్లాలకు ఇప్పుడు ఆ పేర్లు తీసేశారు. జిల్లాలకి పేర్లు పెడతాం మనుషుల మీద, ఊర్లకి మనుషుల మీద పేర్లు పెడతాం, ఇవన్నీ తప్పు. ఎందుకంటే జియోగ్రఫీ ఉండాలి. గుంటూరు జిల్లా పలానా ఊరు పేరు పెడితే గుంటూరు జిల్లా ఎక్కడున్నదో ఎవరికి తెలియదు. సో దేర్ ఫోర్ కరెక్ట్ నిర్ణయాలు కాదు. ఫ్రీగా ఇస్తారా? నేను ఫ్రీగా ఇస్తాను, మా మీద పెట్టమని చెప్పండి. ఫ్రీగా ఉన్నది విశాఖపట్నంలో 20,000 ఎకరం ల్యాండ్ ఫ్రీగా ఉన్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. ఎందుకు పెట్టకూడదు? కేబుల్ ₹1 ఖర్చు పెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ నీకు ఇస్తుంది ఫ్రీగా. 20,000 ఎకరం విశాఖపట్నంలో గాజువాక్ స్టీల్ ప్లాంట్ 23,000 ఎకరం తీసుకున్నారు. ఆ రోజు రైతులకు 5,000 ఇచ్చే ఎకరం ఫ్రీగా ఉన్నది. ల్యాండ్ ఏం కొనుక్కోక్కర్లేదు. ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, సిటీ డెవలప్డ్ ఉన్నది. ఈ పేరు పెడతానికి ఎలాంటి కరెక్ట్ అవమానం తెచ్చుకుంటారు. తెలంగాణ ఎంపీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలను చూసినట్టయితే నిన్న హైదరాబాద్ సమైక్యవాదులకి అటు ఇప్పుడు సీమాంధ్ర వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు, ఒక కామన్ క్యాపిటలే కానీ జాయింట్ క్యాపిటల్ కాదని చెప్పేసి చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అవి పాపం కాశ్మీర్ కూడా భారతదేశాన్ని కాదన్నది ఆ రిమార్క్ ఎవరు, ఎందుకంటే ఈమెకు అనుభవం లేదు, కొత్తగా వచ్చినామే, అది ఎవరు పట్టించుకోలేదు. అసలు పార్లమెంట్లో నుంచి మెంబర్షిప్ తీసేస్తారు ఆ మాటలు ఎవరైనా కేసుకెళ్తే. నువ్వు పార్లమెంట్కి వెళ్ళి నేను భారతదేశాన్ని, జియోగ్రఫీని, భూమిని ప్రొటెక్ట్ చేస్తానని స్వేరింగ్ చేసుకున్నాక కాశ్మీర్ కూడా ఇండియా కాదండి, ఇండియా తీసేసుకున్నది అని అన్నారు కదా. సో ఆ వాక్యాలు అంటున్నారంటే అది అంత మనం సీరియస్గా తీసుకునే విషయం కాదు. ఎక్కువ మాట్లాడే కొద్ది ఎక్కువ వాల్యూ తగ్గిపోతాయి, తక్కువ మాట్లాడే కొద్ది వాల్యూ పెరుగుతాయి. టూ మచ్ టాకింగ్, అది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మెదక్ బై ఎలక్షన్స్ చూసినట్టయితే 3 పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలు, ఈ 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చిందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ స్థానిక నాయకులు చాలా పొరపాటు చేస్తున్నారు. వాళ్ళు గెలిచే శక్తి ఉన్నదా, వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఉన్నదా, వాళ్ళు ఆలోచించుకున్నారా లేదో నాకు తెలియదు. ఈవేళ ఆ రోజు బై ఎలక్షన్లో 3 సీట్ల ఎలక్షన్ ఉన్నారు భారతదేశం. ములాయం సింగ్ సీట్ ఒకటి, మోడీ గారు వెకేట్ చేసిన సీట్ ఒకటి, ఇది ఒకటి. ఈ 3 సీట్లలో బీజేపీకి అనవసరంగా ఇది పెద్ద పోటీ, మేము గెలిచేస్తామని పెట్టుకున్నాం. ఇక స్థానిక గవర్నమెంట్ ఉన్నారు, వాళ్ళు కొత్తగా వచ్చారు. ఇంకో 6 నెలలు, సంవత్సరం పోయాక చూడవచ్చు. కొత్తగా వస్తే ఇంకా అధికారంలో ఉన్నారు, 2 నెలలు కూడా అవ్వలేదు, ఏదో చేస్తారని వాళ్ళకి వేస్తారు కదా. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే మోడీకి దెబ్బ కొడతారు ఇక్కడ నాయకులు. ఇక్కడ ఎవరైతే బీజేపీ గురించి, అదే మోడీ గారు కూడా అడిగారు, 15 సీట్లలో మనకు ఒక్కటి కూడా రాపోతుంది, టీడీపీతో పొత్తు లేకపోతే మీరు తెలంగాణ ఇచ్చేస్తే మనకు అన్నీ వేసేస్తా అన్నారు. ఏమిటి? సో ఆయనకి అవమానం తీసుకొస్తారా లేదా మనం చూడాలి. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ కదా, ఇక్కడ కొత్తగా వచ్చిన గవర్నమెంట్, ఏదో ఆశలు ఉంటాయి, మనం వెనకాల తిరిగితే పదవులు వస్తాయి, సర్పంచెస్కి వాళ్ళకి వీళ్ళకి తిరుగుతూ ఉంటారు, పిలుస్తారు, ఒక ముఖ్యమంత్రి పిలిచేయడానికి వేస్తారు, ఇంకో 2 సంవత్సరాల పైకి. సో నేను అనుకుంటున్నా అంత ఇంపార్టెన్స్ మెదక్ బీజేపీ ఇవ్వటం కరెక్ట్ కాదేమో. కానీ ఆ రిజల్ట్ కూడా మనం చూడాలి కదా. వాళ్ళు అనుకున్న అంత బలం ఉన్నదా, వాళ్ళు అనుకున్న అంత ఉన్నదా మనకి తేలిపోతుంది. ఇవాళ టీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది కాదు, బీజేపీ వాళ్ళు ఏదో ఒక ప్రెస్టీజ్గా చేయటం కరెక్టా కాదా అది మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ కూడా భావిస్తూ ఉన్నాయి. అంటే అలాంటి పరిస్థితి వచ్చిందంటారు అప్పుడే? తప్పకుండా వ్యతిరేకత ఉన్నది ఆల్రెడీ. ఎందుకంటే ఏ పార్టీ అయినా మూవ్మెంట్ ద్వారా వచ్చాక వెంటనే రాగానే సెటిల్ అయిపోవాలి, రూలింగ్కి సెటిల్ అవ్వకుండా ఇంకా యాజిటేషన్ చేస్తున్నట్టుగా ఉంటే ప్రజలకు ఇంకా మనకు అందలేదు. తర్వాత కొత్త వాళ్ళు వచ్చేసారు, పాత వాళ్ళకి ఎవరికి వాయిస్ లేకుండా పోతుంది, ఆ మర్మర్స్ కూడా వస్తున్నాయి, అనుకున్నాయన్నీ చేయట్లేదు, ఏదో మాటలు ఉన్నాయి, ఉద్యోగాలు ఇచ్చేస్తా అన్నారు, 1,00,000 ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ అనుకున్నా అవ్వట్లేదు. వ్యతిరేకత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ వ్యతిరేకతను కాసుకోవడానికి ఇతర పార్టీల్లో నాయకులు తీసుకురాగానే ఇంకా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని అందరూ తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళ అన్పాపులారిటీ కూడా కొనుక్కుంటారు. సో వ్యతిరేకత ఉన్నది కానీ అప్పుడే బయటికి తేలదు, ఇంకా కొన్ని రోజులు పడుతుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా విషయం చెప్తున్నా, జ్యోతి బాసు 30 సంవత్సరాలు చేసేదంటే తక్కువ మాట్లాడేవాడు.
అన్న డిఎంకే ఎంజీఆర్ 20 సంవత్సరాలు చేసేటంటే అసలు మాట్లాడేవాడు కాదు. ఏకే యాంటనీ కాంగ్రెస్ 3 సార్లు పిలిచి కూర్చోబెట్టారంటే అసలు మాట్లాడు నోరెప్పుడు. నోరు తక్కువ ఇప్పిన వాళ్ళకి ప్రజల్లో ఆటోమేటిక్గా మర్యాద పెరిగిపోతాయి. ఈవేళ కూడా అలాగే ఉన్నా. ఎక్కడైనా కొంచెం సైలెంట్గా పనిచేసి కనపడకుండా ఉంటే ఒక రెస్పెక్ట్ అనేది మాత్రం వస్తాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పనితీరుకి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ పనితీరుకి ఈ మెదక్కి ఎన్నికలే ప్రామాణికం అవుతాయని చెప్పేసి ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎలా చూడొచ్చు? అయితే ఇది నేను కూడా అనుకుంటున్నా, టీఆర్ఎస్ కూడా కొంచెం డిప్లొమాటిక్గా వెళ్ళవలసి. మేము మీకేం వ్యతిరేకం చెయ్యం, మా ప్రభుత్వం ఉన్నది, మాకు కావాలి ఈ నెంబర్స్, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము మా సీట్ కదా, మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు, మీ సీట్లో వేకెన్సీ వస్తే బై ఎలక్షన్కి మేము చేయం అని వీళ్ళు కూడా కొంచెం డిప్లొమాటిక్గా వెళ్ళవలసింది. డిప్లొమాటిక్గా వెళ్ళకుండా అదొక ఛాలెంజ్గా చేస్తే ప్రభుత్వం ఇంకా అక్కడే ఉన్నది. తర్వాత ప్రభుత్వంలో సామాన్యమైన వ్యక్తి లేడు, ఏదో వాజ్పేయి లేకపోతే అద్వానీ ఒక గట్టి వ్యక్తి ఉన్నాడు. అతని దగ్గర ఉన్న శక్తి కూడా వేరు, ఎందుకంటే యాక్టివ్ మనిషి, చూస్తూ ఉంటాడు ఈ పర్సనల్ ఇన్సల్ట్స్ ఇవన్నీ. సో టీఆర్ఎస్ కూడా బీజేపీకి అప్పీల్ చేయవలసి, మాకు బై ఎలక్షన్ కదా, కాంగ్రెస్కి కూడా అప్పీల్ చేసి చక్కగా ఎందుకు నా సీట్ మీద మీరు అందరూ పోటీ, ఖాళీలు వస్తే పోటీ చేసుకున్నాం అప్పీల్ చేసి తగ్గించవలసి, ఆ స్టేట్స్మెన్షిప్ చీఫ్ మినిస్టర్ గారు చూపెట్టవలసి. థ్యాంక్ యూ పుల్లారావు గారు. ఇదండి ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలపై విశ్లేషణ కార్యక్రమం. నెక్స్ట్ 8 గంటల బులెటిన్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్.